తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని, దైవ కార్యక్రమాల్లో అన్న సమారాధనలు నిర్వహించడం భగవత్ సేవతో సమానమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం నాచువారి సెంటర్లోని కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా ఒంటెద్దు బళ్ల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ముందుగా మహానివేదనకు హారతులిచ్చి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఒంటెద్దు బళ్ల సంఘం సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ అఖండ సమారాధనకు 10,000 మందికి దాదాపు 10,000 మందికి అన్న సమారాధన నిర్వర్తించాలండి. మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారి తీర్థప్రసాదం తీసుకుని ధరించవలసిన కోరుతున్నా. మరి అలాగే మన రామగారు అన్నట్టు ఎంతో నా బూతున్న భవిష్యత్తుని ఎంతో పెద్దపేట వేసి సాంస్కృతిక కార్యక్రమాలు అంటే మరి నాచువారి సెంటర్లోనే ఒకటి మావుళ్ళమ్మ గుడి, 2 నాచువారి సెంటర్లో సాంస్కృతిక కార్యక్రమాలన్నీ చేయాలి. అలాగే ప్రతి 100 రూపాయలు కాడి నుంచి 10 రూపాయలు ఇచ్చిన ప్రతి దాతకు కూడా పేరు పేరున మా ఒంటెద్దుగోళ్ళ సంఘం తరఫున ధన్యవాదాలు. భీమవరం కోర్టులో పనిచేస్తున్న 4వ తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఏనుగు సంబరం అత్యంత వైభవంగా జరిగింది. 1920వ సంవత్సరం నుండి భీమవరం కోర్టులో పనిచేస్తున్న 4వ తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలను చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది చెక్కతో తయారు చేసిన నూతన ఏనుగును ఒక ట్రాక్టర్పై పెట్టి దానిపై అంబారిని ఉంచి అందులో బేతాళ స్వామిని ఉంచి పూజలు నిర్వహించారు. ముందుగా శ్రీ దుర్గాదేవికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాలు, మేళతాళాల మధ్య అత్యంత వైభవంగా సాయంకాలం 6 గంటలకు బేతాళ స్వామి ఊరేగింపు ప్రారంభమైంది. శ్రీ వేణుగోపాల స్వామి గుడి వద్ద నుండి భీమవరం పట్టణంలో ఊరేగింపు నిర్వహించి తెల్లవారుజామున పంట కాలువలో నిమజ్జనం అత్యంత వైభవంగా నిర్వహించారు. బాణసంచా కాల్పులు, శక్తి వేషాల మధ్య స్వామివారి ఊరేగింపు ఆనందమయంగా కొనసాగింది. 1920వ సంవత్సరంలో అప్పట్లో ఈ ప్రాంతంలో కరువు కాటకాలు ఎక్కువగా ఉండడంతో కోర్టులో పనిచేసే సిబ్బంది ఈ స్వామివారి ఉత్సవాన్ని చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుండి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
ఆధ్వర్యంలో మన భీమవరం పట్టణంలో ఒకటి న్యాయమూర్తులు న్యాయశాఖ ఉద్యోగులు ఇక్కడ వేణుగోపాల స్వామి దేవస్థానాన్ని నిర్మించి అప్పటి నుంచి పూజాధికారులు వేతాళోత్సవం నిర్వహించడం జరుగుతుంది. వేతాళోత్సవం మన న్యాయశాఖ నజారత్ ఉద్యోగులు 4వ తరగతి ఉద్యోగులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా 1922 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం సాంప్రదాయంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఈ పండగని ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళకి మా న్యాయశాఖ ఉద్యోగుల తరఫున వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. ప్రజలందరూ కూడా మన పట్టణ శ్రేయస్సుకి తిలకించి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మరియు ఏనే సంబరం 1922 నుంచి క్లాస్ 4 ఉద్యోగులు 4వ తరగతి ఉద్యోగులు కోర్టు సిబ్బంది చేస్తున్నామండి. ఇది ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం కూడా నాకుండా అప్పటి నుంచి ఇప్పుడు దాకా చేసుకుంటూ వస్తున్నామండి. ప్రతి సంవత్సరం రాత్రి మొత్తం భీమవరం మొత్తం తిరిగి మొత్తం పొద్దున వరకు చేసి పసుపు కుంకుమలు కాలువలు పంటగల్లో కలుపుతామండి. ఇదేంటంటే న్యాయవాదులు న్యాయశాఖ ఉద్యోగులు అందరి సహకారంతో ఎదురుకెళ్తామండి మేము. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఇలా అందరి సహకారంతో చేస్తామండి. ఈ సంవత్సరం నూతన ఏనుగుపురం కొండలో ఉంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో భీమవరం జేపీ రోడ్లోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ విశ్రాంత మందిరం నందు 3 రోజుల పాటు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ భీమవరం సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ తరగతులకు విజయవాడకు చెందిన దండు దుర్గాదేవి 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు 3 రోజుల పాటు ధ్యానంతో పాటు అడ్వాన్స్డ్ మెడిటేషన్ క్లాసులు నిర్వహిస్తున్నామని 30 మందికి పైగా అభ్యాసకులు ఈ శిబిరంలో శిక్షణ తీసుకుంటున్నారని భీమవరం శాఖ నిర్వాహకులు కలిగొట్ల గోపాల శర్మ తెలియజేశారు. దండు దుర్గాదేవి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో యాంత్రిక జీవనంతో పాటు ఒత్తిడితో కూడిన పనులు అధిగమించి మానవ జీవన మనుగడ సాగుతుందని, హ్యాపీనెస్ ప్రోగ్రాం అడ్వాన్స్డ్ మెడిటేషన్ ద్వారా మందులకు నయం కాని వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చని, రవిశంకర్ గురూజీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల మందిని ఈ సాధనతో శాంతి పదంలో నడిపిస్తున్నారని, అద్భుతమైన ఇటువంటి సాధన ద్వారా ప్రశాంత జీవనానికి దగ్గర కావచ్చని అన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో టీచర్లు ఉమాదేవి, నరసింహారాజు, నారాయణరాజు, రమేష్, భవానీతో పాటు శిక్షకులు ఎంఈఓ సాయిరాం, ప్రొఫెసర్ కెవి సుబ్బరాజు, గంధం శ్రీదేవి, అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. గురుదేవ్ పూజ శ్రీ రవిశంకర్ గారు మానవతావాది. సో ప్రపంచం అంతా కూడా హింస లేని, ఒత్తిడి లేని ప్రేమిత సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో అహర్నిశలు కూడా కృషి చేస్తూ 188 దేశాలకు పైగా ఈ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో సుదర్శన క్రియతో కూడిన హ్యాపీనెస్ ప్రోగ్రాము, అడ్వాన్స్ మెడిటేషన్ ప్రోగ్రాము, తర్వాత చిన్నారులకి ఉత్కర్ష్ యోగా, మేధా యోగా, ఇంట్యూషన్ ప్రోగ్రాము. సో మనలో ఉన్న పొటెన్షియాలిటీని, అంతర్గత శక్తుల్ని బయటకు తీసుకురావడానికి యోగా, ప్రాణాయామము, ధ్యానము ఎంతగానో ఉపయోగపడతాయని గురుదేవులు సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసి సమాజానికి ఈ ప్రోగ్రామ్స్ అన్ని అందిస్తున్నారు. అందుకనే ప్రపంచంలో జాతి, మత, కులాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు ఎంతో ఉత్సాహకరంగా అందరూ చేసి యూత్ కూడా వాళ్ళలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకుంటూ ఉన్నారు. ప్రస్తుత సమాజంలో ఉన్న ఒత్తిడికి ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. అందుకని ప్రతి స్కూలు, కాలేజీ, అలాగే అన్ని సంస్థల వారు కూడా ఈ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకనే గురుదేవ్ శ్రీ రవిశంకర్ గారు చాలా కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడి చేస్తున్నారు. అందులో భాగంగా భీమవరంలో ఇప్పుడు అడ్వాన్స్ మెడిటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. రేపటితో అది ఆఖరి రోజు. దానిలో ఉత్సాహకరమైన డివోటీస్ ఎంతో మంది పాల్గొన్నారు. ఈ 3 రోజుల్లోనూ కూడా మౌనంలో, ధ్యానంలో ఉంటారండి. సో వారిలో ఉన్న అంతర్గత శక్తుల్ని వారు తెలుసుకొని ఇంకా మేము కూడా సమాజానికి మంచిని పంచాలి అనే ఉత్సాహంతో మీరందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని స్ప్రెడ్ చేస్తూ పాస్ట్ 25 years గా ఈ సేవలు అందిస్తూ ఉన్నాము. గురుదేవుల టీచింగ్స్ కి ఇన్స్పైర్. శ్రీ రవిశంకర్ గారు జగద్గురు. మరి ఇందాక మేడం గారు చెప్పినట్లుగా 108 దేశాలు పైగా ఒక 36 కోట్ల మంది మరి గురువు గారు శిక్షణలో ఎంతో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుతున్నారు. ధ్యానము, యోగా, ప్రాణాయామం వీటి ద్వారా
మనలో ఉన్నటువంటి ఎన్నో రుగ్మతలు, ఆ శారీరక రుగ్మతలే కాక మానసిక ఆరోగ్యం కలుగుతుంది. ఈనాటి సమాజంలో, ఈ స్పీడ్ యుగంలో వస్తున్నటువంటి ఒత్తిడి, ఆందోళన, వీటికి మంచి ఔషధంగా ఈ సుదర్శని క్రియ అనేది హ్యాపీనెస్ ప్రోగ్రాంలో నేర్పిస్తారు. తర్వాత అడ్వాన్స్ మెడిటేషన్ కోర్సు చాలా అత్యున్నతమైనది. ఇందులో దాకా చెప్పినట్లు మౌనంలో ఉండి వాళ్ళ యొక్క అంతర్గతమైనటువంటి శక్తుల్ని వాళ్ళు గమనించి సమాజానికి ఉపయోగపడేటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి, ఈ సమాజాన్ని తీర్చిదిద్దడానికి పూజ్య గురుదేవులు ఎంతో శ్రమపడుతున్నారు. ఇందులో ఈ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో సుమారు 30 మంది 3 రోజుల పాటు శిక్షణ పొందుతున్నారు. గ్రామంలో అనేక మౌలిక సదుపాయాలు కల్పించి నిత్యం దైవారాధనతో గడిపిన మాజీ సర్పంచ్ మంతెన రామచంద్రరాజు అందరివాడని పలువురు వక్తలు కొనియాడారు. ఉండి మండలం పాందువ గ్రామంలోని అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం సమితి ఫౌండర్ దివంగత రామచంద్రరాజు చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన వేసిన బాటలో ముందుకు వెళతామని అన్నారు. సమితి ప్రతినిధులు వేగేసిన వెంకట గోపాలరాజు, రుద్రరాజు యువరాజు, సాగిరాజు విజయకృష్ణంరాజు, చింతాడ సత్యనారాయణ, బి శ్రీనివాసరాజు, బొడ్డుపల్లి సత్యబాబు, బొడ్డిపల్లి నాగేంద్ర, గొర్ల వెంకన్న, కోన వెంకన్న తదితరులు మాట్లాడారు. రామచంద్రరాజు సర్పంచ్ గా ఉన్న కాలంలో గ్రామంలో మంచినీటి చెరువు తవ్వకం, పశువుల ఆసుపత్రి నిర్మాణం, పాఠశాల నవీకరణ తదితర అనేక అభివృద్ధి పనులు చేపట్టారని తెలియజేశారు. యువతకు మార్గదర్శకంగా నిలిచారని వివరించారు. గ్రామంలో అన్నపూర్ణ సేవా సమితిని ఏర్పాటు చేసి ఎందరికో వస్త్ర అన్నదానం చేసిన మహనీయుడని కొనియాడారు. గ్రామంలో గీతా పారాయణం సంస్థ ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ఆ మహనీయుడు లేని లోటు పూరించలేనిదని అన్నారు. ఈ సందర్భంగా వృద్ధులు, మహిళలకు అన్నదానం చేశారు. గీతా పారాయణ సభ్యులు కృష్ణ ఆలయంలో పారాయణం చేశారు. మంతెన రామచంద్రరాజు గారు మన పాందు గ్రామానికి మాజీ సర్పంచ్ వర్యులు, అదేవిధంగా అన్నపూర్ణ నిలయానికి వ్యవస్థాపకులండి. ఈయన మన గ్రామంలో విశిష్టమైన సేవలు అందించడం జరిగిందండి. గతంలోనే ఈయన బ్రతుకున్నంత కాలం పేద ప్రజల కోసం ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉండేవారండి. ఆయన యొక్క ఆశయాల్ని మేము కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు తీసుకువెళ్ళాలి అని మేము కృతనిశ్చయంతో ఉన్నాం సార్. కాబట్టి మేము ఆయన్ని స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మేము నిశ్చయంతో ఉన్నామండి. మనం పాందు గ్రామంలో ఉన్నటువంటి అన్నపూర్ణ నిలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ శ్రీ మంతెన రామచంద్రరాజు గారు 1939లో జనవరి 13న జన్మించి మొన్న సెప్టెంబర్ 30వ తేదీన శివైక్యం అవ్వడం జరిగింది. ఈయన ఈ గ్రామానికి ఎంతో ఆదర్శనీయమైన వ్యక్తి. ఎందుకంటే వృద్ధులకి భోజనం పెట్టాలని అనే మహాసంకల్పంతో ఈయన ప్రారంభించినటువంటి సంస్థ అన్నపూర్ణ నిలయం స్టార్ట్ చేసి ఎంతోమంది వృద్ధులకి 4-5 సార్లు చొప్పున భోజనాలు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా వస్త్రదానం చేసి అందరికీ కూడా ఎంతోమందికి పేద విద్యార్థులకి విద్య కోసం ఎంతోమంది విద్యార్థులకి ఆర్థిక భరోసాని కలిగించి ఈయన చేసినటువంటి ఒక మాజీ సర్పంచ్గా గ్రామంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన యొక్క ఆత్మ శాంతించాలని, స్వర్గ ప్రాప్తి కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని ఎంతో దైవంగా కొలుస్తూ భగవద్గీతని ప్రామాణికంగా నిలుపుకుంటూ మహాత్మా గాంధీ చూపిన మార్గంలో నడిచినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి అడుగుజాడల్ని గ్రామంలో ఆయన నెలకొల్పినటువంటి అన్నపూర్ణ నిలయాన్ని మరింత మంది పేదలకి అన్నదానం కలిగించేలా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా సెలవు చేసుకుంటూ ఆయనకి జోహార్లు అర్పిస్తున్నాం. కాలం చేశారు. ఈ రోజుకి 93 సంవత్సరాలు ఆయన ఆరోగ్యంగా ఉండి ఈ గ్రామాన్ని సర్పంచ్గా పనిచేసి గ్రామానికి ఎంతో అభివృద్ధి పదంలో నడిపించారు. ఆయన స్వార్థం లేకుండా అందరికీ కూడా ఎవరైనా కష్టాల్లో ఉంటే నేను రామచంద్రరాజు నేను ఉన్నానని చెప్పేసి ఆయన ఉండి ఇక్కడ అన్నపూర్ణ నిలయం స్థాపించారు. మన రామచంద్రరాజు గారికి గ్రామస్తులు అందరి తరపున కూడా ఆయనకి మా స్వర్గంలో మంచి జరగాలని చెప్పి కోరుకున్నాను. కాలనీలో ఉన్నటువంటి కాలింగపేట కాలనీలో ఉన్నటువంటి కృష్ణ మందిరాన్ని నిర్మించి
ఈ యొక్క సత్రంను కూడా కట్టించి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఈ రామచంద్రరాయ గారు అనేటువంటి వ్యక్తి చాలా ఆదర్శంగా మనం చెప్పుకోవాలి. పాండవ గ్రామానికి రామచంద్రరాజు గారు చేసిన సేవ అమోఘమైనటువంటి సేవ చేశారు. ఆయన ప్రెసిడెంట్గా ఒక 3-4 సంవత్సరాలు ఇక్కడ ఈ గ్రామంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మనందరికీ మార్గదర్శకులు అయ్యారు. మాకందరికీ ఇక్కడ ఈ కృష్ణుడి ఆలయంలో మా అందరికీ మార్గదర్శకత్వం వహించి ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసి అలాగే గ్రామంలోనే కాకుండా దైవ కార్యక్రమాల్లో ఆయన నిమగ్నమయ్యి మా అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయన ఆత్మకి శాంతిని కలిగించాలని ఆ భగవంతునికి వారి కుటుంబ సభ్యులందరికీ. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పదని దొడ్డనపూడి మద్దిరమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం దొడ్డనపూడి గ్రామంలో మద్దిరమ్మ అమ్మవారి సంబరం సందర్భంగా గ్రామస్తులు దాతల ఆర్థిక సహకారంతో అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అన్నసమారాధన గొప్పది అని, అందుకే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటారని అన్నారు. భగవంతుడి సేవలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ 10 మంది ఆకలి తీర్చడం నిజంగా ఒక అదృష్టమని అన్నారు. దైవ కార్యక్రమాలతో పాటు సామాజిక సేవ అలవాటు చేసుకోవాలని అన్నారు. దొడ్డనపూడి గ్రామంతో పాటు పలు గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున అన్న సమారాధనకు విచ్చేశారు. దొడ్డనపూడి గ్రామంలో అనాదిగా మద్దిరమ్మ అమ్మవారి సంబరం వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొన్న ఆదివారం 28/9/2025 తేదీ నుండి 2/10/2025 తేదీ వరకు అమ్మవారి సంబరం అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముగించుకుని అన్న సమారాధన కార్యక్రమం అమ్మవారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అమ్మవారి ఉత్సవ కమిటీ తరపున మా కృతజ్ఞతలు. దేవుని సేవకులు ప్రపంచ శాంతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, ప్రార్థనలో గొప్ప శక్తి ఉందని రెవరెండ్ ఇంటి దేవసుకుమార్ అన్నారు. ప్రపంచ పాస్టర్స్ డే సందర్భంగా ఆకివీడు 2వ వార్డు జానకీనగర్ కల్వరీ బాప్టిస్ట్ చర్చిలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెవరెండ్ ఐడి సుకుమార్ శాంతి సుగుణలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రదర్ ఉన్నం మోజెస్, అనిత, కాకర్ల సతీష్, పద్మ, కె లక్ష్మీదుర్గ, వేములూరి శ్రీదేవి, సుమలత, వానపల్లి దీవెనకుమారి, యు శ్రీలతలతో పాటు సంఘ విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రపంచంలో దేవుని యొక్క సేవకులు వారి యొక్క
సౌఖ్యాన్ని వదిలిపెట్టి, వారి ఆనందాన్ని వదిలిపెట్టి ప్రజల్లో ఒక మంచి మార్గంలో జీవింప చేయడంలో, వాక్యాల ద్వారా వారిని ఆత్మీయంగా బలపరచడంలో, వారి వ్యసనాల నుంచి విడుదల కలుగు చేసి కుటుంబాల్లో ఉన్న అశాంతిని పోగొట్టడంలో సేవకులు ఎంతో వాక్యాల ద్వారా వారిని హెచ్చరిస్తూ మంచి మార్గంలో పెట్టడానికి సేవకులు ఎంతగానో మరి ఉపయోగపడుతున్నారు. ప్రపంచంలో ఉన్న ఆ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకుని ఒకసారి గట్టిగా చెప్పబడి పరుచుకుందాం. సేవకులు కుటుంబాన్ని వదిలిపెట్టి మరి ప్రజల కోసం మరి జీవితాలు అంకితం చేసుకుని ఒక మంచి సన్మార్గంలో వారిని నడిపించడానికి, వారి అభివృద్ధి చెందాలని చెప్పి వారి గురించి ప్రతిరోజు ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా చాలా శ్రేష్టమైన విషయాలు. అంతేకాకుండా బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించడం. ఈ ప్రపంచంలో సేవ, ఇతరుల్ని ప్రేమించడం అనేది యేసు క్రీస్తు చూపించాడు. ఆయన ప్రధాన కాపరిగా ఉన్నాడు. మరి ఇప్పుడున్న కాపరులందరూ కూడా ఆ ప్రేమ తత్వంలోకి అందరూ నడిపించడంలో చాలా కృషి చేస్తున్నారు. ఈరోజు ప్రేమ, శాంతి, సమాధానం దేశాల మధ్య, ప్రాంతాల మధ్య, పట్టణాల్లో, గ్రామాల్లో ఉంది అంటే దానికి గల కారణం చాలామంది దేవుని యొక్క సేవకులు దేవుని వాక్యాలు ఉన్న మర్మాలు, ఆ వాక్యాలు బోధిస్తూ ప్రజలందరినీ కూడా ప్రేమ తత్వంలో జీవింప చేస్తున్నారు కనుక వారందరికీ ఒకసారి గట్టిగా చెప్పకూడదు. నేను ప్రేమిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. నేను విడువని ఎడబాయినని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. విశ్వాసంతో ఆయన అడుగుతాడు. ఆహారం పంపిన దేవుడు నీ జీవితంలో చేయగలడు. విశ్వసించు, నమ్ము. ఆయన ఒక్కడే చేయగలడు. ఆయన ఒక్కరి ద్వారానే అనుమానికి సమస్తము సాధ్యం అంటున్నాడు దేవుడు. ఈరోజు నాకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాక్ష్యం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పల్లె నుంచి ఉన్నత స్థాయికి వెళ్లిన వేగేసిన రామకృష్ణంరాజు జన్మభూమిపై మమకారంతో సమాజ సేవ చేయడం అభినందనీయం. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఆలయ అభివృద్ధికి పాలకవర్గం కృషి చేయాలి. గునుపుడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థాన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం మండలం రామాయణపురంలో ఆధునీకరించిన ఆనంద ఫుడ్స్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఢిల్లీ నుండి వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ. పంచారామ క్షేత్రం భీమవరం సోమేశ్వర స్వామి ఆలయంలో శ్రీ అన్నపూర్ణ అమ్మవారికి ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా దాతల సహకారంతో 19.5 కేజీల వెండి మకర తోరణం అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.